ఐఫిల్ టవర్ లా ఉన్నావు. కూర్చో. యారా, నువ్వేమన్నా స్వామి వివేకానంద అనుకున్నావా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిని సిస్టర్స్ అని పిలుస్తున్నావు. అందరూ కాదు, ఒక అమ్మాయి తప్ప మిగతా అందరూ. ఇంటర్లో లవ్వా? ట్రైన్ లో, కానీ మిస్ అయింది. మిస్సింగా? అదెలా? యూస్లెస్. అక్కడ అమ్మాయిని మిస్ అయ్యావు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సిస్టర్స్ అంటున్నావు. అట్లీస్ట్ పిల్ల డీటెయిల్స్ అన్న కనుక్కోవాల్సింది కదరా. పేరు ఊరు తప్ప ఇంకేం చెప్పలేదు. ఏ ఊరు? హైదరాబాద్. ఏం పేరు? వర్ష. అక్క అక్క ఒక్క నిమిషం. అక్క అక్క, ఆ అమ్మాయి ఎలా ఉంటది? బాగా పొడుగుంటది, తెల్లగా, చబ్బీ చీక్స్, కొంచెం రిజర్వ్ ఉంటుంది. అంటే ఆ ఫీచర్స్ తో నువ్వు చెప్పిన పేరుతో నాకు ఒక అమ్మాయి తెలుసు. అక్క 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 ప్లీజ్ అక్క చెప్పక్క. అక్క అక్క ప్లీజ్ అక్క 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 చెప్పక్క ప్లీజ్. చెప్తున్నాను, కానీ ఒకే ఒక కండిషన్. చెప్పక్క. అక్క అని మాత్రం పిలవకురా. సరే అక్క. సారీ అక్క. అక్క ఎక్కడ? ఎక్కుండ్రా. అక్క తనేనేమో చూడు. వర్షనే ఉండాలి. వర్షనే ఉండాలి. ఎంత భక్త. వర్షనే ఉండాలి. సరే కదా. ఎక్కువ సిగ్గుపడకు, అక్క అని పిలిచాడు. పోవే. నేను రోజు ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా రోజు తీసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓకే? ఐ లవ్ యూ. రేయ్ తీసుకోదేంట్రా? ఫీల్ సరిగ్గా రావట్లేదురా. తొక్కలో ఫీల్ అంటే ఎలా ఉంటదిరా? కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నప్పుడు వెళ్ళిపోయా, మళ్ళీ నాలుగిలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో, కల అయితే అట్లీస్ట్ ఈసారైనా నిద్రలేపో. ఆపండి బే. రేయ్ ఏంట్రా సీనియర్ ముందు ఎక్స్ట్రాలు? రిలాక్స్, ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు. తెలిస్తే మాట్లాడేస్తావా? మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? అన్ని మాట్లాడకూడదు. మాట్లాడతాను. మాట్లాడనే పని బే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంట్రా ఛాలెంజ్ యాక్సెప్టెడ్? సరే, ఇంకో 1 minute నా కాలర్లకి పట్టుకో. లైఫ్ లో ఈ అమ్మాయితో మాట్లాడినా. ఓకే బావా, ప్రిన్సిపల్ రా. బావా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి అప్పుడే? రేయ్ బావా మొత్తానికి బావద్దు, వదిలేయి. షివర్ అవుతుంది, చెయ్య కాల్ రా. రేయ్ బావా డీపార్ట్ చేసి పారేస్తారు. నువ్వు ఇంకొంచెం సేపు పట్టుకుని ఉంటే లైఫ్ లోని అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. బ్యాడ్ లక్. మాట్లాడతాను. నువ్వు వీటితో మాట్లాడుకో, ముందు పద. హే, హే, వర్ష హాయ్. అర్థం ఏంట్రా? ఓదార్పా యాదవా. రే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఈ రికార్డ్స్ రాయ్. అబ్బా మూడ్ లేదాకా, తర్వాత రాస్తా. నేను చెప్తున్నాను, వెళ్ళి రాయ్. పోరా. ఏ నువ్వెందుకు ఆగో? నేను హెల్ప్. లోపల అసైన్మెంట్ ఉంది, ఫినిష్ చెయ్యి. అక్కా థాంక్స్. ఓకే గో.
ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? మాట్లాడొచ్చుగా. సీనియర్స్ చూస్తే సీనియర్స్ ఇంత తొక్క. ఎక్కడెక్కడ ఎతికానో తెలుసా? 3 నెలలు ఫేస్బుక్ లో కూడా ఎతికాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ యూ. ఫేస్బుక్ లో అడ్డమైన వాళ్ళు వెంటపడి హారెస్ చేస్తుంటే రీసెంట్ గా అకౌంట్ డిలీట్ చేశా. అడ్డమైన వాళ్ళంటే నువ్వు కాదు, వేరే వాళ్ళు. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. యాక్చువల్లీ ఆ రోజు మా నాన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. నువ్వేమో పడుకొని ఉన్నావు. లేపుతావంటే భయం వేసిందా? ఒకవేళ మీ నాన్న రాకుండా ఉంటే, నేను మెలకుగానే ఉంటే? వర్ష ప్లీజ్ చెప్పు. యాక్చువల్లీ నాకు నారాయణమ్మ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, కానీ ఇక్కడ డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాను. ఏ డబ్బులు ఎక్కువయ్యా? కాదు, ఆ రోజు రైల్వే స్టేషన్లో నీ బ్యాగ్ సర్దినప్పుడు నీ కాలేజ్ అడ్మిషన్ లెటర్ చూశాను. వర్ష ఆగు. వర్ష నువ్వు నా కోసం వచ్చావా? వచ్చావు. సో యూ లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే నచ్చిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకుంటే ఉండే కిక్కే వేరు. నీకు కిక్లు ఇవ్వడానికి రాలేదు నేను. మరి అంటే ఈ కాలేజ్లో చదువు బాగా చెప్తారంటేను. ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. నేను బాయ్ చెప్పాను. మరి అదేంటి నాకు ఐ లవ్ యూ లవ్ వినపడింది? లవ్ యూ. హే వర్ష, తిన్ రవి నా బెస్ట్ ఫ్రెండ్. ఐ రిమెంబర్ ఆ రోజు ట్రైన్ లో నా గురించి చెప్పింది తనకే కదా? యా. హే నైస్ టు మీట్ యు అన్నయ్య. అన్నయ్య నువ్వు బావా అని పిలుస్తున్నావు కదా? నువ్వు మాత్రం నాకు ఐ లవ్ యూ చెప్పవు. అన్నయ్య. మొన్న ఏంటి ఆడుతావు? అరే సాటర్డే కాలేజ్ పోతాడు రా నువ్వు. కానీ మరేంటి ఆ నెల చూసేసి ఏంటి లవ్వా? వాటిని ఓకేనని I'll go to the class. క్లాస్కి వెళ్తావా? వెళ్ళిపోదాం. డివైడరీ క్లాస్కి వెళ్తే రికార్డులు ఆర్డర్ వస్తాడు. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఉంది కానీ ఆగే మారుతున్నాగా. స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఫిజిక్స్ క్లాస్ సిఎస్సి వాళ్ళకి సివిల్ కి కలిపి తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. బాయ్ వెనకలో తన చెప్తాను వెళ్ళరా. ఓహో ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్. థ్యాంక్స్. సీనియర్స్ అంటే ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు. కొంచెం కోపం తగ్గించుకోవచ్చుగా. నేను తగ్గను. వాళ్ళని నీ జోలికి రావద్దని చెప్పు. ఏమ్రా వర్ష నంబర్ అడిగినావా? ఓ షిట్ మర్చిపోయాను బావా. చీ ఏంద్రా నువ్వు. రిలేషన్షిప్ లో కమ్యూనికేషన్ ఏరా ఇంపార్టెంట్. ఇప్పుడేంది గోడలతో వాటితో వీటితో మాట్లాడతావా? అవసరం లేదు బా. ఏంద్రా అవసరం లేదు. బా ఇండియాలో ఎంత డస్ట్ ఉంటుందిరా. అదే ఫారిన్ కాలేజీలలో అయితే ఇంత డస్ట్. నంబర్ రా. ఏమైందిరా? ఏ నంబర్ రా? రే వర్ష నంబర్ రా. అవునా? 706 బా 7. హలో ఎవరు? ఫోన్ చేయలేదేంటి? వర్ష ఆ యదవ రవి గడ వల్ల నీ నంబర్ పోయింది. ఓహ్, అయినా నీకు నా నంబర్ ఎలా దొరికింది? ఐ హావ్ మై వేస్. సో ఎక్కడ ఇంటికి రీచ్ అయ్యావా? ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. బాయ్ అన్నాను. మరి అదేంటి మళ్ళీ అలానే వినపడింది? Stupid. లవ్ యూ బాయ్. యాక్చువల్లీ నేను లండన్ లో పుట్టాను. డాడ్ వాజ్ ప్రొఫెసర్ అట్ గ్రీన్విచ్ యూనివర్సిటీ. అమ్మని అక్కడే కలిసారు. అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్. కనిపించట్లేదు. చూసావా? వర్ష సాయంత్రం కదా. అరే బావా యూకే వీసా వచ్చిందిరా. కంగ్రాట్స్ బా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరేరా టేక్ కేర్ బా. వెళ్ళొస్తాను. రే నేను వస్తాను ఎయిర్పోర్ట్ కి. ఏ వద్దురా, నేను చాలా ఎమోషనల్ అవుతాను. అవును జాగ్రత్త చూసుకో. బాయ్ రా. బాయ్. రవిని మిస్ అవుతున్నావా? I'm fine. వర్ష
కళ్ళు ఎక్కడ పెట్టుకుని అడుగుతున్నావు? సారీ సారీ నువ్వు సారీ చెప్తున్నావు. రాంగ్ రూట్ లో వచ్చి నువ్వు వరుస్తున్నావు ఏంటి? మధ్యలో నువ్వేంటి? హే సారీ చెప్పాను కదా ప్లీజ్. ఏంటే సారీ? ఏంట్రా ఏంటి ఏంటి అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చంపేస్తా. కాళ్ళు పట్టుకుంటాడేంట్రా? ఏంట్రా తప్పు తీసుకున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ప్లీజ్ అది అది ప్లీజ్ నాకు సోతులే. సరిపోదా? కొంచెం కోపం తగ్గించుకో అది. యు షుడ్ బి సో ఇంపల్సివ్. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు అంత సీరియస్ అవ్వటం నాకు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. హా? నువ్వు నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పకపోవడం నచ్చట్లేదు.